హలో ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ ఇష్టమయ్యే స్ట్రీట్ ఫుడ్ బఠానీలతో చాట్ తయారు చేసుకున్నాను హెల్దీగా ఇంట్లో. అలాగే మునక్కాయ ఫ్రై. నైట్కి డిన్నర్కి ఇదేనండి. నాకు మీరు చెప్తే నమ్ముతారో లేదో, నేను డైలీ బఠానీలు నానబెట్టుకొని, అంటే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని దాని మీద ఆనియన్స్ కానీ లెమన్ జ్యూస్ కానీ పిండుకొని తినేదాన్ని. ఈరోజు కొంచెం బోరింగ్గా అనిపించింది, ఇలా చేసుకున్నానని చెప్పాను కదా. అసలు ఎంత టేస్టీగా ఉంది తెలుసా, చాలా సూపర్గా ఉంది. అసలు బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. 1-2 సార్లు తిన్నా. నేను ఎక్కువ బయట స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తినను. తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకుంటా. మా చిన్న చెల్లెలు ఉంది. మా చిన్న చెల్లెలకు పానీపూరి అంటే ఇష్టం. పానీపూరి కూడా బయటికి వెళ్ళి తింటుంటుంది. పానీపూరీలు కొన్ని మంచి ప్లేసెస్లో పెట్టరు. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను జాబ్ చేసేదాన్ని. అప్పుడు మా చెల్లెళ్ళు నన్ను అడిగినారు. మా చిన్న చెల్లెలు బాగా ఇష్టం. దాని పానీపూరి ఉందంటే అన్నం కూడా అవసరం లేదు, అంత ఇష్టంగా తింటుంది. తన కోసం చేశాను నేను ఫస్ట్ టైం అప్పుడు చేయడం. వచ్చు నాకు పానీపూరి చేశాను. ఏం తింటుందో ఈ వీడియో చూసిందంటే నాకు పెద్ద ఏమి నాకేది అని అంటుంది. రేపు వస్తుంది ఊరి నుంచి, తనకు చేసి పెడతాను. వెయిట్ లాస్ అవ్వాలని ఏదో డైట్ అని అనుకున్నాం, కానీ అసలు డైట్ చేసినట్టే లేదు. ముందుటి కంటే హాయిగా తింటున్నా, కానీ బరువు తగ్గుతున్నా. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. మునక్కాయలు నీకు చూపించాను కదా ఇందాక. ఇదైతే బఠానీలు ఉడకబెట్టుకొని తినే బదులు కొంచెం తక్కువ గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, 1/2 స్పూన్ కంటే తక్కువ నెయ్యి వేసి ఆ బఠానీలను బాగా ఉడికించి ఆనియన్స్ అంతా పప్పు ఎనిపి పడేసాను. అంటే కొంచెం కచ్చాపచ్చగా. దాని తర్వాత ఆనియన్స్, లెమన్ దాని మీద పిండేసుకొని తింటున్నా. ఇంతకంటే ఆరోగ్యం ఇంకేం కావాలి? ఇంట్లోనే చేసుకోవచ్చు. హెల్దీ, ప్రోటీన్, వెయిట్ లాస్ మంచిదే కదా. మీరు కూడా ట్రై చేయండి హెల్దీ రెసిపీస్ని. ఇంకా ఇలాంటి ఫ్రైలు అవన్నీ చేసినప్పుడు నువ్వుల పొడి అవన్నీ యాడ్ చేస్తాను. హెల్త్కి మంచిది. కాకపోతే తెల్ల నువ్వులు కాదు, మాకు పూజ సామాగ్రిలో వచ్చే నల్ల నువ్వులనే కొంచెం వాటిని తయారు చేసుకొని దాన్నే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను వేపించి. అది హెల్త్కి మంచిది. ఇంకా ఉన్నట్టు వాడుకోవాలి కదా. సూపర్. ఎండాకాలం సాయంత్రం మామిడి చెట్టు పైన మంచం ప్రశాంతంగా తింటున్నాం. ఎంతమందికి ఇలాంటి వంటలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ. బాయ్.